మళ్ళీ మళ్ళీ లైవ్ ఏంటి? హాయ్ 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 వెల్కమ్ టు లైవ్. ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ లైవ్లోనే ఉండండి. లైవ్ వదిలి వెళ్ళకండి. మీరు లైవ్ వదిలి వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. ప్లీజ్ స్టే ఆన్ లైవ్. లైవ్ ఉండే వరకు లైవ్లోనే ఉండండి. రే రే మనోజ్, చాన్, ఆనంద్, వెనెల, అరే మీరు ఎవరైనా లైవ్ చూస్తుంటే ప్లీజ్ లైవ్లోనే ఉండండి రా. కనీసం కొనవకూడితేనా ఉంటాను. ఎందుకు ఇలా నేను ఇక్కడ స్టక్ అయిపోయాను నాకు అర్థం అవటం లేదు. నైట్ లైవ్ పెట్టాను. లైవ్ చేస్తూ లైవ్ ఆఫ్ చేయకుండా అలాగే పడుకుంటూ పోయాను. లేచి చూస్తే ఇలా ఒక క్లోజ్డ్ రూమ్ లో స్టక్ అయిపోయి ఉన్నాను. అసలు ఏం జరుగుతుందో అర్థం అవటం లేదు. నేను ఎక్కడ ఉన్నానో అర్థం అవటం లేదు. ప్రతిసారి లైట్ ఆన్ అవ్వడం, కెమెరా ఫ్లికర్ అవ్వడం, గో లైవ్ అనే ఆప్షన్ తప్ప నాకేం కనిపించడం లేదు. నా వాయిస్ కూడా లైవ్ ఆన్ అయినప్పుడు మాత్రమే వినిపిస్తుంది. లైవ్ ఆఫ్ అయ్యాక అంతా డార్క్ అయిపోతుంది. నేను ఎంత గట్టిగా అరిచినా నా వాయిస్ కూడా వినిపించట్లేదు. ఆకలి తెలియట్లేదు, నిద్ర తెలియటం లేదు, నా పెయిన్ నాకు అర్థం అవ్వడం లేదు, టచింగ్ సెన్స్ అర్థం అవ్వడం లేదు. అసలు అసలు నేను ఎక్కడున్నా? ఈ రూమ్ బయట ఏదైనా ప్రపంచం ఉందా లేదా? ఈ రూమ్ ఎక్కడుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. నా ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం తగ్గడం చూస్తుంటే లైవ్ లో నుంచి ఎవరైనా బయటకు వెళ్ళిపోతే నా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, లైవ్ లోకి ఎవరైనా వస్తే నా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనే విషయం మాత్రం అర్థమవుతుంది. కానీ ఈ రూమ్ కి డోర్స్ లేవు, విండోస్ లేవు, నాలుగు వైపులా గోడలే ఉన్నాయి. ఇందులోకి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఊపిరి ఎలా ఆడుతుంది? అసలు నా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి, ఎలా తగ్గుతున్నాయో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నాకు ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారు, ఎవరు మెసేజ్లు పెడుతున్నారో కూడా కనపడట్లేదు. అందుకే అందుకే ప్లీజ్ లైవ్లో నుంచి మాత్రం బయటకు వెళ్ళొద్దు. మీరు లైవ్లో నుంచి బయటకు వెళ్ళిన ప్రతిసారి నా ఊపిరి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ స్టే ఆన్ లైవ్. అయినా నాకు జరగాల్సిందేలా ఇది. ఎందుకంటే నా ఛానల్లో పెట్టే వీడియోస్లో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, కట్టుకథలో చెప్పి జనాల్ని భయపెట్టి నా వ్యూస్ కోసం, నా స్వార్థం కోసం ఆ ఊరిలో లేని దయాన్ని క్రియేట్ చేసి భయంతో వాళ్ళు చనిపోయేలా చేసి, ఒకవేళ చనిపోకుండా భయంతో స్పృహ తప్పి పడిపోతే వాళ్ళని నా చేతులతో నేనే కషాయవాడు కడుపు నింపుకోవడానికి గొర్రె తలలో కోసినట్టు నేను వీళ్ళ గొంతులు కోసి చంపేసి వాళ్ళ కళ్ళల్లో కనిపించే భయంతో కడుపు నింపుకున్నాను. వాళ్ళ భయాన్ని నేను క్యాష్ చేసుకున్నాను. ఇంత చేసినా కూడా నాలో కొంచెం కూడా ఆ బాధ కానీ వాళ్ళ మీద జాలి కానీ ఉండేది కాదు. ఎందుకంటే నాకు కావాల్సింది వ్యూస్, వాటి ద్వారా వచ్చే డబ్బు, ఇవి రెండు మాత్రమే నా కళ్ళకి కనిపించేవి. ఆ చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళ శవాలను కూడా నా వీడియోస్లో వాడుకునేవాడిని నా వ్యూస్ కోసం. వాళ్ళ బాడీలో పనికొచ్చే ప్రతి పార్ట్ని అమ్మేసుకునేవాడిని. బాడీలో పార్ట్స్ అన్ని తీసేసిన తర్వాత, శవాన్ని పక్కన పడేసిన తర్వాత పిక్కొని పొడిచి తినడానికి వచ్చి కాకుల్ని, గద్దల్ని, కుక్కల్ని ఇలా ప్రతి దాన్ని కాల్చుకొని తినేవాడిని. నా స్వార్థం కోసం వాడుకునేవాడిని. అంతేనా? ఆ శవం పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత ఎముకల నుంచి నూనె తయారు చేసి హోటల్స్కి అమ్మేసుకునేవాడిని. ఆ ఎముకల నుంచి పొడి తయారు చేసి కాల్షియం ట్యాబ్లెట్స్ తయారు చేసి కంపెనీలకు అమ్మేసుకునేవాడిని. ఇంత చేసినా కూడా నా మీద నాకు కొంచెం కూడా అసహ్యం వేయడం లేదు. నా జీవితం మీద కొంచెం కూడా విరక్తి కలగడం లేదు. ఇంకా నేను బతకాలి, ప్లీజ్ లైవ్లోనే ఉండండి, నన్ను కాపాడండి, నన్ను బతికించండి అని నా స్వార్థం కోసమే ఆలోచిస్తున్నా తప్ప వాళ్ళ గురించి కొంచెం కూడా ఆలోచించడం లేదు. వాళ్ళ మీద కొంచెం కూడా జాలి దయ కలగడం లేదు నాకు ఎప్పటికీ కూడా. బతికితే ఎందుకంటే దారుణమైన కృత్యాలు చేస్తాను, కానీ నేను ఎంత మొత్తుకున్నా ఏం చేసినా బతకను. నాకు అర్థమవుతుంది. నేను చావడమే కరెక్ట్. అందుకే నేను చనిపోయే ముందు నేను చేసిన దారుణాలని, అకృత్యాలన్నీ చెప్పి హ్యాపీగా నా చావుని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నా. మీరు ఒకరైనా ఇట్ డిజర్వ్స్ పీస్ఫుల్ డెత్ అని మెసేజ్ చేస్తే హ్యాపీగా నా చావును నేను యాక్సెప్ట్ చేస్తాను. మెసేజ్ చేసి లైవ్లోంచి వెళ్ళిపోండి. ఈ ఒక్క మెసేజ్ నాకు కనిపించేలా చెయ్యి ప్లీజ్. మనోజ్, వెల్కమ్ టు లైవ్ లూప్. ఈ లైవ్ ఏంటి, లూప్ ఏంటి అని షాక్ అవుతున్నావా? నేను చెప్పిన ఈ స్టోరీ అంతా విన్న తర్వాత వీడు ఖచ్చితంగా ఇంత సింపుల్గా చావకూడదు, వీడు దారుణంగా ఘోరమైన చావాలని మీకు అనిపిస్తుంది. అలా అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా ట్రిగర్ అవుతారు. ఈ డోంట్ డిజర్వ్స్ పీస్ఫుల్ డెత్ అని మెసేజ్ చేస్తారు, లూప్లో ఇరుక్కుపోతారు. లాస్ట్ లూప్లో చెప్పిన స్టోరీకి ట్రిగర్ అయ్యాను, లూప్లో ఇరుక్కుపోయాను. Now I am free from this fucking loop. 2, 5, 7, 2.
అంతేనా? ఆ శవం పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత ఎముకల నుంచి నూనె తయారు చేసి హోటల్స్కి అమ్మేసుకునేవాడిని.